ఫస్ట్ మోడలింగ్ అనగానే ఒక మంచి ఫోటోషూట్. హ్మ్. బ్యూటిఫుల్‌గా కనిపించేలాగా మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ అవును. సో, ఫస్ట్ ఫోటోషూట్‌కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? అంటే ఏం ఐడియా ఉండదు గదా! టెన్షన్ ఏమైనా అయ్యారా? అసలు నేను ఫిట్ అవుతానా? లేదా? ఇట్లా థాట్స్ ఉంటాయి గదా! గ్యారంటీ అండి. హ్మ్. పక్కా ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ నర్వ్ రేకింగ్ ఎక్స్‌పీరియన్స్ రైట్? హ్మ్. ఎస్పెషల్లీ గ్రోయింగ్ అప్ నేను చాలా షై ఓహ్! ఇంట్రోవర్ట్ అమ్మాయన్నమాట. అండ్ సడెన్‌గా ఈ కెమెరా ముందు ఒక కాన్ఫిడెన్స్‌తో ప్రొజెక్ట్ చేసి హ్మ్. ఆహ్, ఒక విధానంగా ప్రొజెక్ట్ చేయాలంటే ఇట్ వాస్ రియల్లీ ట్రిక్కీ ఫర్ మీ. బట్ ఐ థింక్ వాట్ మేడ్ ఇట్ ఈజీ ఈజ్ ఫ్రెండ్స్ రైట్? హ్మ్. మనం ఫ్రెండ్స్‌తో వర్క్ చేస్తూ ఉంటే మరీ అంత ఒక భయం ఉండదు. హ్మ్. మనోళ్ళున్నారు. ఏదో ట్రై చేస్తున్నాము, హ్మ్. ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము అనే ఒక జోన్‌లోనే ఉండే. బట్ యూ ఆర్ రైట్. ఇట్ ఈస్ ఎ నర్వ్ రేకింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ట్రై చేస్తేనే కదా! ఏదైనా వచ్చేది. సక్సెస్. అవును. ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్నారు. సక్సెస్‌ని ఎంజాయ్ గూడా చేస్తున్నారు. అండ్ థాంక్ యూ. ఇంకొకటంటే మోడలింగ్ అంటే, అంటే చాలా మందికి బయట వచ్చేది బ్యూటిఫుల్‌గా ఉంటారు. ఆ ర్యాంప్ వాక్ హ్మ్. ఆ ర్యాంప్ వాక్ చూస్తుంటారు. చాలా చక్కగా ర్యాంప్ వాక్ చేస్తుంటారు గదా! అవును. సో, టఫ్ అనిపించిందా? అంటే హీల్స్ ఏసుకొని రకరకాల కాస్ట్యూమ్స్‌తో చేశారు కదా! సో డెఫినిట్‌గా అండి. ఇట్ ఈస్ హ్మ్. వెరీ ట్రిక్కీ. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ట్రైనింగ్‌కెళ్ళాల్సొచ్చింది నాకు కూడా. టు నో హౌ టు వాక్ ఇన్ హీల్స్ అండ్ మిస్ ఇండియా ఆడిషన్స్ అప్పుడు కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అండి. హ్మ్. టు నో హౌ టు వాక్ ఇన్ హీల్స్ క్వైట్ ట్రిక్కీ. బట్ ఐ థింక్ 1 ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్‌లో ఆల్‌మోస్ట్ రోజు వేసుకోవాల్సొస్తుంది హీల్స్. హ్మ్. ఒక పాయింట్ తర్వాత హ్మ్. మన బాడీకి ఎక్స్‌టెన్షన్ అనుకోండి ఆ! హీల్స్. అంతేనా? యాహ్! అలవాటయిపోతుంది. హ్మ్. అంటే ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీతో రాబోతున్నారు. యెస్. అండ్ టీజర్, ట్రైలర్స్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. థాంక్ యూ. అండ్ వెరీ నేచురల్ కపుల్ ఫ్రెండ్లీ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఈ అమ్మాయి మోడల్ కదా! ఇంత బాగా యాక్ట్ చేసిందేంటి అని ఒక డౌట్ వచ్చింది. నాలోనే కాదు మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌లో కూడా ఇదే డౌట్ ఉంది. సో, ఈ కపుల్ ఫ్రెండ్లీ ఎలా నడుస్తుంది? ఏంటి ప్రమోషన్స్ హడావిడి? థాంక్ యూ సో మచ్. ఐయామ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ థట్ యూ వాచ్డ్ ద టీజర్ అండ్ ద ట్రైలర్ అండ్ దట్ టూ మీకు నచ్చింది. యెస్. వెరీ ఎక్సైటెడ్ అండి. ఐ ఫీల్ లైక్ యాక్టింగ్ ఈస్ మై ప్యాషన్. సినిమా అంటే పిచ్చి ప్రేమ. హ్మ్. అండ్ ఆ మిస్ ఇండియా మోడలింగ్ అనే ఒక ఐడెంటిటీ నుంచి కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయి హ్మ్. అన్ యాక్టర్, హ్మ్. ఫీమేల్ లీడ్ హీరోయిన్‌గా హ్మ్. నటించడం అనేది ఇట్స్ సచ్ అన్ ఆనర్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐవ్ డ్రీమ్డ్ ఆఫ్. అండ్ కపుల్ ఫ్రెండ్లీ జర్నీ అనేది కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ స్పెషల్. రైట్ ఫ్రమ్ ది ఆడిషన్ డే టు హ్మ్. ది రిలీజ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ Feb 14th. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. గాట్ టు వర్క్ విత్ ద మోస్ట్ ఇన్‌క్రెడిబుల్ టీమ్ చెన్నైలో. హ్మ్. అండ్ నా క్యారెక్టర్ పేరు మిత్ర. మిత్ర. యెస్. సో, మిత్ర గురించి నేర్చుకుని, తనలాగా బిహేవ్ చేసి, తన స్టోరీ చెప్పడం అనేది హ్యూజ్ ఆనర్. హ్మ్. అండ్ చాలా ట్రెడిషనల్‌గా గూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ మీది. మీకు అవును. కాస్ట్యూమ్స్ గాని షీ అవన్నీ ఈస్ కూడా. లైక్ యువర్ నెక్స్ట్ డోర్ గర్ల్ అండి. హ్మ్. పక్కింటి అమ్మాయి. ఆంధ్ర నుండి మిత్ర చెన్నై వెళ్తుంది జాబ్ కోసం. కరెక్ట్. సో, హీరో కూడా అక్కడొస్తారు. అవును. సో, అక్కడ జరిగే స్టోరీ. అక్కడ జరిగే స్టోరీ. హౌ అక్కడ దే ఇన్‌ఫ్లూయెన్స్ ఈచ్ అదర్స్ లైవ్స్. హ్మ్. యాహ్!